నేల యొక్క భూసారానికి అది ప్రతీక. ఓకే, నేల భౌతిక రసాయన ధర్మాలు లేదా గుణాలను మార్చేటువంటి శక్తి హ్యూమస్కి ఉంటుంది. భౌతిక గుణాలు అంటే నేల రచన, నేల నిర్మాణము. అలాగే రసాయనిక గుణాలు అని అంటే దానికి సంబంధించినటువంటి సిఈసి అంటే క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ మరియు పిహెచ్ అనేటువంటివి. వీటిని మార్చేటువంటి శక్తి దేనికి ఉంది? హ్యూమస్కి ఉందన్నమాట. సో ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏంటంటే హ్యూమస్ అనేటువంటిది నేల యొక్క సారానికి ప్రతీక. అదొక ఇంపార్టెంట్ బిట్ లాగా మనకి ఇస్తున్నారనమాట. సో ఇదొక జీవ రసాయనిక ప్రక్రియ అని మనం చెప్పుకోవచ్చు. ఏది? సేంద్రియ పదార్థం అనేటటువంటిది హ్యూమస్గా మారడం. సేంద్రియ పదార్థం బాగా చివికి ఫైనల్గా మనకి హ్యూమస్గా మారేటటువంటి ప్రక్రియ ఒక జీవ రసాయనిక ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో అందుకే మనకి హ్యూమస్కి ఏమి ఇచ్చారనంటే నేలకు వేయబడినటువంటి సేంద్రియ పదార్థాలు సూక్ష్మజీవుల వల్ల అనేక రూపాంతరాలు చెంది చిట్ట చివరకు మిగిలినటువంటి పదార్థాన్ని మనం ఏమంటామంటే హ్యూమస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. హ్యూమస్ యొక్క రంగు ఏంటి? ముదురు గోధుమ రంగు. సో ఈ హ్యూమస్కి కొన్ని రకాలైనటువంటి భౌతిక ధర్మాలను మార్చేటువంటి శక్తి ఉంది. అలాగే కొన్ని రసాయనిక గుణాలు ఏవైతే ఉంటే వాటిని కూడా మార్చేటటువంటి శక్తి ఉందన్నమాట. సో నేల రచన కావచ్చు, నేల నిర్మాణం కావచ్చు, వాటిని మార్చేటువంటి శక్తి దీనికి ఉంది. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి సిఈసి క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అని అన్న దాన్ని, పిహెచ్ని మార్చేటువంటి శక్తి కూడా హ్యూమస్కి ఉందన్నమాట. సో నేల గుణగణాలపైన హ్యూమస్ సేంద్రియ పదార్థాల యొక్క వైశిష్ట్యం అన్నారు. అలాగే హ్యూమస్ వల్ల లాభాలు, ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమస్, అలాగే ఆర్గానిక్ మ్యాటర్ అండ్ సాయిల్ ప్రాపర్టీస్ అని ఉందన్నమాట. ఇదొకటి మనం చూద్దాం. నేల గుణగణాలపైన హ్యూమస్ యొక్క ప్రభావం ఏంటనేది మనం ఇక్కడ చూడొచ్చు. దీనిలో చూస్తే ఏంటంటే హ్యూమస్ అనేటువంటిది నేల యొక్క సారానికి ప్రతీక. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నేల సారవంతమైందా కాదా అనేటువంటిది మనం దేన్ని బట్టి చెప్తామనంటే హ్యూమస్ని బట్టి చెప్తూ ఉంటాం అనమాట. సో నేలలో సేంద్రీయ పదార్థం ఉంది అనేటువంటిది దాన్ని చూస్తే మనకి తెలుస్తూ ఉంటుంది. నేల మనం పొలాన్ని పరిశీలించడానికి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్తే కనుక ఆటోమేటిక్గా మనకి తెలుస్తుంటుంది అనమాట. సేంద్రీయ పదార్థం తక్కువగా ఉండేటువంటి నేలలు ఎప్పుడు కూడా పగుళ్ళు బారు ఉంటాయి అనమాట. ఎందుకంటే అందులో ఉండేటువంటి మట్టి రేణువుల్ని దగ్గరగా కలిపి ఉంచేటటువంటి పదార్థం ఏది కూడా అందులో ఉండదు మనకి. అందువల్ల ఏంటంటే కొద్దిపాటి టెంపరేచర్ పెరిగినప్పటికీ నేల పగుళ్ళు బారిపోయి ఉంటుంది అనమాట. అదే నేల ఏదైతే ఉందో దానికి మనం కొంచెం సేంద్రీయ పదార్థాన్ని బాగా యాడ్ చేసి కనుక మనం పెట్టుంటే ఏం జరుగుతుంది అంటే అంత తొందరగా పగుళ్ళు వచ్చేటువంటి అవకాశం అనేది ఉండదన్నమాట. ఎందుకంటే ఈ మధ్యలో మనం కలిపినటువంటి సేంద్రీయ పదార్థం మధ్యలో ఒక బాండ్ క్రియేట్ చేస్తుంది అనమాట. కాబట్టి నేలను పగిలిపోయేలాగా చేయదు. మట్టి రేణువులు అంతా కూడా గుల్లతనంతో ఉంటాయన్నమాట. సో అది సేంద్రీయ పదార్థం వల్ల ఉండేటువంటి ఒక ఉపయోగం అనమాట. కాబట్టి నేల మంచిదా కాదా ఏంటి అనేటువంటిది మనం ఎలా తెలుసుకుంటామంటే అందులో హ్యూమస్ అనేటువంటిది నేల సారానికి ఒక ప్రతీకలా మనం భావిస్తూ ఉంటాం. ఇది బిట్ చాలాసార్లు మనకి ఇచ్చినటువంటిది. ఇది మొక్కలకు సమతూకంలో అన్ని పోషక పదార్థాలు అందిస్తుంది. అసలు ఈ హ్యూమస్ అనేటువంటిది ఏం చేస్తుంది అనేటువంటిది ఇక్కడ మన ఇదనమాట. హ్యూమస్ అనేది ఓకే మనం బాగానే చెప్పుకుంటాం, అంతా బాగానే ఉంది. అసలు హ్యూమస్ అనేటటువంటిది ఏం చేస్తుంది అని అంటే మొక్కలకు సమతూకంలో అన్ని పోషక పదార్థాలు అందిస్తుంది. చెప్పాను కదా, హ్యూమస్ అనేటువంటిది ఏంటంటే ఒక పెద్ద మనిషి తరహాగా ఉంటుంది అన్నమాట. తగులు తీర్చడం లేకపోతే ఇలాంటివన్నీ ఏదో చేయడం, అందరికీ అన్ని సమానంగా అందేటట్టుగా చూడడం, ఒక పెద్ద మనిషి పాత్ర పోషిస్తూ ఉంటుంది నేలలో ఉండి. సో ఎప్పుడైతే హ్యూమస్ తగ్గిపోయిందో ఈ మధ్యలో ఇవన్నీ చేసేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. అప్పుడు ఏదైనా తేడా జరుగుతుంటుంది మనకి. సో అందువల్ల ఏంటంటే అన్ని పోషక పదార్థాలు ఏదైతే ఎంతెంత మొత్తంలో ఎంతెంత మోతాదులో మొక్కలకి అందాలి ఏంటనేవన్నీ కూడా ఇక్కడ దగ్గరుండి నిర్ణయించేది ఏంటనంటే హ్యూమస్ అనమాట. నేల నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించి నేలలో సమపాలలో గాలి నీరు ఉండేటట్లుగా చేస్తుంది. సో సమపాలలో ఉండాలని మనం చెప్పుకుంటున్నాం. ఏంటి? సూక్ష్మ రంధ్రాలు, స్థూల రంధ్రాలు ఉండాలని చెప్పుకుంటున్నాము. అలాగే క్యాపిలరీ వాటర్ ఉదయం చెప్పుకున్నాం కదా, నేలలో ఉండేటటువంటి ఆ సూక్ష్మ నాళికల్లో కొంత క్యాపిలరీ వాటర్ ఉంటుంది. అలాగే మిగిలినటువంటి స్థూల రంధ్రాల్లో గాలి ఉంటుంది. అది మనకి సరైనటువంటి కండిషన్ అని మనం చెప్పుకున్నాం. సో ఇలా ఉండేలాగా చేసేది కూడా హ్యూమస్ అన్నమాట. సో అలా కాకుండా కంప్లీట్గా స్థూల రంధ్రాలు, సూక్ష్మ రంధ్రాలు మొత్తం అంతా కూడా కంప్లీట్గా నీటితో నిండిపోయాయి అనుకోండి, అది దీనికి అంత ఉపయోగపడేటువంటి పరిస్థితి కాదు. దేనికి ఉపయోగపడదు? మొక్కల పెరుగుదలకి ఉపయోగం కాదు. సో మొక్క పెరగాలంటే ఏమేమి ఉండాలి? నీరు ఉండాలి, సరిపడినంత గాలి కూడా ఉండాలన్నమాట, మట్టి రేణువుల మధ్యలో ఉండాలి. సో ఇలాగ మధ్యలో ఉండేటట్టు చేయడానికి ప్రభావితం చేసేటువంటిది హ్యూమస్ అని మనకి చెప్తున్నారు అనమాట. తేలిక నేలల్లో మన తర్వాత చూస్తే తేలిక నేలల్లో సూక్ష్మరంధ్రాలను పెంచి నీటి నిల్వ సామర్థ్యము
అలాగే బరువు నేలల్లో స్థూల రంధ్రాలను పెంచి మురుగునీరు పోయే సామర్థ్యాన్ని ఇది పెంచుతుంది. సో తేలిక నేలల్లో అయితే ఏ రంధ్రాలను ఇది పెంచుతుంది? సూక్ష్మ రంధ్రాలను పెంచుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే నీటిని నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం పెరుగుతుంది తేలిక నేలల్లో. అదే బరువైనటువంటి నేలల్లో ప్రాబ్లం ఏంటి అని అంటే ఎప్పుడు కూడా మురుగునీరు పోయే సదుపాయం ఉండదు దాంట్లో. సో అక్కడ ఆ యాక్టివిటీని అక్కడ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇది మనకి చేసేటువంటిది హ్యూమస్ ఇలా చేస్తుంది. నేలలో మురుగునీరు నిలవకుండా మరియు పంట బెట్టకు గురి కాకుండా చేస్తుంది. ధనాయాన్ల మార్పిడి చాలా ఎక్కువ కనుక పోషక పదార్థాలు మురుగునీటిలో కరిగిపోకుండా అరికడుతూ ఉంటుంది. సో ధనాయాన్ల మార్పిడి, క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ ఇప్పుడు చెప్పుకుంటాం మళ్ళీ దాని గురించి. అది చెప్పుకుంటే మనకు కంప్లీట్గా అసలు సిఈసి అంటే ఏంటనేది మనకు తెలుస్తుంది అనమాట. సో క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీని కూడా ఇది ప్రభావితం చేస్తుందని మనం చెప్పుకున్నాం లేదా ముందు. రసాయనిక గుణాలని ప్రభావితం చేస్తుందని చెప్పుకున్నాం కదా, పిహెచ్ని మరియు సిఈసిని అది ప్రభావితం చేస్తుంది హ్యూమస్ అని చెప్పుకున్నాం. కాబట్టి ఏంటంటే ఏదైతే ఉందో ఈ ధనాయాన్ల మార్పిడి ఉంటుంది కదా, దాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తూ ఉంటుంది. పోషక పదార్థాలు మురుగునీటిలో కరిగిపోకుండా చేస్తుంది అనమాట. ఏవైతే పోషకాలు ఉంటాయో అవన్నీ కూడా మురుగులో కలిసి డ్రైన్ అయిపోకుండా కాపాడుతూ ఉంటుంది. సేంద్రియ పదార్థం చివికేటప్పుడు అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్, సేంద్రియ ఆమ్లాలు విడుదలవుతూ ఉంటాయి. చెప్పాను కదా ముందు, సేంద్రియ పదార్థం చివికేటప్పుడు విడుదలయ్యే వాయువేది? CO2, కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతూ ఉంటుంది అనమాట. ఈ కార్బన్ డైఆక్సైడ్ విడుదల, సేంద్రియ ఆమ్లాలు కొన్ని విడుదలవుతుంటాయి చెప్పుకున్నాం కదా. కొన్ని సేంద్రియ ఆమ్లాలు ఏంటవి చెప్పాను, ఇప్పుడే చెప్పుకున్నాం కదా. మీథేన్ అని ఒకటి, లాక్టిక్ ఆమ్లము, ప్రొపయానిక్ ఆమ్లము, బ్యూట్రిక్ యాసిడ్, ఇవన్నీ కూడా ఆమ్లాలు అనమాట. కొన్ని రకాలైనటువంటి విడుదలై నేలలో క్షారత్వాన్ని తగ్గిస్తుంటే ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారు, కార్బనిక్ ఆమ్లం. అది ఇంపార్టెంట్ బిట్గా మీరు పెట్టుకోండి. సేంద్రియ పదార్థం చివికేటప్పుడు అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్, సేంద్రియ ఆమ్లాలు విడుదలవుతూ ఉంటాయి. నేలలో క్షారత్వాన్ని ఇండైరెక్ట్గా తగ్గిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కార్బనిక్ ఆమ్లం అనేటువంటిది అక్కడ. ఈ రెండు కూడా బిట్స్ కింద మనం చూసుకోవచ్చు అనమాట. నేలను తటస్థ ఉదజని సూచి వద్ద ఉంచడం ద్వారా, అది ఇంపార్టెంట్ క్యారెక్టర్. హ్యూమస్ అనేటటువంటిది ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా నేలని ఒక తటస్థ pH దగ్గర ఉండేలాగా చేస్తుంది. 6 కంటే తగ్గింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అనమాట, అది ఆమ్ల నేల అయిపోతుంది. అలాగే దీనికంటే ఎక్కువైపోయింది అనుకోండి, ఇంకా 8, 8.5 అలా అందుకనే దాటి వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడేమవుతుంది అనమాట, అది క్షార నేల అవుతుంది. కాబట్టి ఈ ఏదైతే హ్యూమస్ అనేటువంటిది ఉందో అది ఏం చేస్తుంది అనమాట, తటస్థంగా ఉండేలాగా చేస్తుంది. సో ఆమ్లత్వం కానీ క్షారత్వం కానీ లేకుండా ఉండేలాగా తటస్థంగా ఉండడం వల్ల ఉపయోగాలు ఏంటి? దాంట్లో ఉండేటువంటి చర్యలన్నీ కూడా సక్రమంగా జరుగుతుంటాయి. మొక్కకు అందాల్సినటువంటి పోషకాలన్నీ కూడా సక్రమంగా మొక్కలకి అందుతూ ఉంటాయి. దానివల్ల మొక్కలు తొందరగా పెరుగుతూ ఉంటాయి, దిగుబడులు బాగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇందులో ఏది షార్టేజ్ వచ్చినా సరే దిగుబడుల మీద ఎఫెక్ట్ ఉంటుంది కంప్లీట్గా. మనకు అదే కదా అల్టిమేట్గా కావాల్సినందుకు మనం ఇవన్నీ చదువుకుంటున్నాం. పంటలు బాగా పండాలి, మంచి దిగుబడులు రావాలి, దానికోసం మనం ఇవన్నీ చదువుకుంటాం. కాబట్టి అందుకే సాయిల్ కెమిస్ట్రీ అనేటువంటిది ఒక రకంగా ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటాం అనమాట. సో దాంట్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉంటే, సక్రమంగా జరుగుతూ ఉంటేనే ఫైనల్గా మొక్కలు పెరగడము, మొక్కలు బాగా చక్కగా పెరగడం, మంచి దిగుబడులు ఇవ్వడం అనేటువంటిదంతా జరుగుతూ ఉంటుంది. ఇంకా మనం చూసేటట్టయితే నేలను తటస్థ ఉదజని సూచి వద్ద ఉంచడం వల్ల అనేక పోషక పదార్థాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఆమ్లగుణం వల్ల భాస్వరం లభ్యత అనేటువంటిది పెరుగుతుందని చెప్తున్నారు. అలాగే బంక నేలల్లో గల జిగట సాగే స్వభావం తగ్గిస్తూ కణ సముదాయాలను పటిష్టపరచడం. మీకు ఇప్పుడు సిఈసి గురించి చెప్పుకునేటప్పుడు మనం అది చెప్పుకోవచ్చు అనమాట. సో గ్రాన్యూల్స్ ఏర్పడుతూ ఉంటాయి. మట్టి రేణువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా సైజు పరిమాణం తక్కువగా కలిగినటువంటి మట్టి రేణువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చివరిలో ఏమవుతుంటాయంటే ఈ హ్యూమస్ చేరిన తర్వాత గ్రాన్యూల్స్గా మారుతాయి అన్నమాట. ముద్దలుగా మారుతాయి. సింపుల్గా చెప్పాలంటే గుంపులుగా ఫ్లాక్యులేషన్ అని అంటాం. సో ఒక చిన్న గుంపులుగా మారడం అనమాట. అలా గుంపులుగా మారకుండా విడిపోవడాన్ని మనం ఏమంటున్నామంటే డీఫ్లాక్యులేషన్ అని అంటాం. సో అది మనం దాన్ని చెప్పుకున్నప్పుడు దాని గురించి మనం చూద్దాం. కణ సముదాయాలు లేదా గ్రాన్యూల్స్ అని చెప్పి వాటిని అంటారు అనమాట. అర్థమవుతుందా? సో మనకి సైజుల వారీగా చెప్పుకున్నాం. ఇక్కడ బండరాల నుంచి మనం మాట్లాడుకున్నాం. మాతృశిలల నుంచి ఇమీడియట్గా వచ్చేది ఏంటనమాట, బండరాళ్ళు. ఎంత దాని పరిమాణం ఎంత? 250 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉండేదాన్ని ఏమన్నారనమాట, బండరాళ్ళు అని చెప్పుకున్నాం. బండరాళ్ళ తర్వాత సన్నని రాళ్ళు, అవెంత 75 to 250 మిల్లీమీటర్లు ఉంటే కనుక దాన్ని ఏమన్నాం అనమాట, సన్నని రాళ్ళు అనుకున్నాం. తర్వాత ఏమొచ్చాయి, గులకరాళ్ళు ఎంతవరకు
2 నుంచి 75 మిల్లీమీటర్ల వరకు మధ్యలో ఉండేటువంటి రాళ్ళని ఏమన్నామంటే గులకరాళ్ళు అని అన్నాం. ఆ తర్వాత వచ్చే మోటు ఇసుక, సన్నని ఇసుక, మోటు ఇసుక, సన్నని ఇసుక, ఒండ్రు, బంకమన్ను ఇలాగ వచ్చామన్నమాట. బంకమన్ను తర్వాత ఇంకా బంకమన్నులో మరింత కొలైట్స్ అన్నమాట. అంటే ఏంటి, దాన్ని మామూలు జనరల్గా ఉండేటువంటి సైజు కంటే బాగా చిన్నగా ఉండే సైజు ఉండే కణాలను ఏమన్నామంటే కొలైడ్స్ అని అన్నాం. అలాగే హ్యూమస్ కొలైడ్స్ అలా అన్నమాట. బంకమన్ను రేణువులు, బంకమన్నుకు సంబంధించినటువంటి కొలైడ్స్. అలాగే ఫైనల్గా హ్యూమస్, అదేంటనమాట, హ్యూమస్ వచ్చేసరికి 0.005. అంతకంటే కూడా తక్కువ ఉంటే కనుక హ్యూమస్ రేణు పరిమాణం కంటే కూడా తక్కువ ఉండేదాన్ని మనం మళ్ళీ ఏమంటున్నాం అంటే హ్యూమస్ కొలైడ్స్ అని మళ్ళీ మనం పిలుస్తున్నాం. 0.005 కంటే తక్కువ పరిమాణంతో ఉండేటువంటి వాటిని మనం ఏమని పిలుస్తున్నాం అంటే హ్యూమస్ కొలైడ్స్ అని అన్నాం. సో ఎప్పుడైతే వీటి తాలూకు ఆ రేణువుల తాలూకు పరిమాణం అనేటువంటిది తగ్గుతూ ఉందో వాటికి ఒక రకమైనటువంటి ఆవేశం అనేటువంటిది వస్తుంది. అందుకోసమే ఇవన్నీ మనం చూసుకున్నాం అనమాట. వాటికి ఒక ఆవేశం అనేటువంటిది ఉంటుంది. అది సిఈసిలో మనం చెప్పుకుందాం. సో ఇలాగా దీంట్లో ఉంటాయి. వీటన్నిటి గురించి మనం చెప్పుకున్నాం. ఏదైతే ఈ చిన్న చిన్న కణాలు ఉన్నాయో, ఏవి బంకమన్నుకు సంబంధించినటువంటి కొలైడ్స్, క్లే కొలైడ్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే హ్యూమస్ కొలైడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఒక స్థాయికి వెళ్ళేటప్పటికి సేంద్రీయ పదార్థము హ్యూమస్ దగ్గరికి చేరేటప్పటికి కణ సముదాయాలుగా ఏర్పడతాయి అన్నమాట. గ్రాన్యూల్స్ అని అంటాం వాటిని. కణ సముదాయాలుగా అవి ఏర్పడుతూ ఉంటాయి. గ్రాన్యూల్స్ అని చెప్పి మనం వాటిని అంటూ ఉంటాం అన్నమాట. సో ఆ విధంగా ఏర్పడుతూ ఉంటాయి. అది కూడా మనకి దానివల్ల ఏమవుతుందనంటే కణాలన్నీ కూడా గజిబిజిగా అలా అలా ఉండేదానికంటే కూడా గుంపులుగా ఏర్పడ్డాయి అనుకోండి. అంటే ఏంటనమాట, కొన్ని కణాల సముదాయం అంతా ఉంటుంది. ఇప్పుడు మనకి కీటకాల్లో మనం చూసేటట్టయితే మరి మీకు ఐడియా ఉందో లేదో తెలియదు కానీ కీటకాల్లో కళ్ళు ఉంటాయి. కీటకాల యొక్క కాంపౌండేషన్ మనం అంటాం అన్నమాట. కళ్ళని ఏమంటాం? కాంపౌండేషన్ అంటాం. కాంపౌండేషన్ అంటే సంయుక్త నేత్రాలు అని అర్థం అనమాట. సంయుక్త నేత్రాలు అంటే 2 నేత్రాలు ఉన్నాయి కాబట్టి దాని సంయుక్త నేత్రం అని కాదు. అక్కడ విషయం ఏంటంటే అది కాదు. అక్కడ సంయుక్త నేత్రం అంటే అర్థం ఏంటి, అనేక కళ్ళ సముదాయం. ఒక కన్నుని తీసుకున్నాం అనుకోండి, ఆ కన్ను అంటే అర్థం ఏంటనమాట, అనేక కళ్ళ సముదాయం, ఇండివిజువల్ ఐస్ అనేక ఉంటాయి అన్నమాట. వాటికి ఇంకో పేరేంటి, ఒమ్మటేడియమ్స్ అని అంటాం. అనేక ఒమ్మటేడియంల సముదాయము ఒక కన్ను. సింపుల్గా చెప్పాలంటే అనేక ఒమ్మటేడియంల సముదాయాన్నే ఒక కన్ను కింద అనుకుంటే అదొక కన్ను. ఇంకో రెండో కన్ను అనుకోండి, రెండో కన్నులో కూడా అనేక ఒమ్మటేడియంల సముదాయం ఉంటుంది. ఇది అన్నమాట. గ్రాన్యూల్స్ కూడా ఇలాగే ఏర్పడతాయి. ఇన్ జనరల్ మనం చెప్పుకోవాలంటే అనేకమైనటువంటి మట్టి రేణువులన్నీ కలిసి, అంటే బాగా సైజు తక్కువ ఉన్నటువంటి అనేక రకమైనటువంటి మట్టి రేణువులన్నీ కలిసి ఏ విధంగా ఏర్పడతాయి, కణ సముదాయాలుగా ఏర్పడతాయి, గ్రాన్యూల్స్గా ఏర్పడతాయి అన్నమాట. ఎంత ఒక చిన్న చిన్న ముద్దల్లాగా లేదా గుంపులుగా ఏర్పడతాయి. ఇలాగ గుంపులుగా ఏర్పడేటప్పుడు ఏంటంటే మళ్ళీ వాటి మధ్యలో కణాల మధ్యలో ఉండేటువంటి స్పేస్ వస్తుంటుంది. స్థూల రంధ్రాలు, సూక్ష్మ రంధ్రాలు మళ్ళీ అక్కడ ఏర్పడతాయి అన్నమాట. అంటే ఏంటి, ఈ విధంగా ఏర్పడడం వల్ల మళ్ళీ మనకు కొంత స్పేస్ అనేది, అడిషనల్ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలాగ గ్రాన్యూల్స్కి ఏర్పడలేదు అనుకోండి, మళ్ళీ సూక్ష్మ రంధ్రాలు, స్థూల రంధ్రాలు కొత్తగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎప్పుడైనా సరే సేంద్రీయ పదార్థాన్ని మనం నేలకి చేర్చినప్పుడు ఈ డ్రైనేజ్ ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకు అని అంటే వీలైనంత వరకు ఆ మురుగునీటి సమస్య అనేటువంటిది మనకు ఉండదు. లోపలంతా కూడా కావలసినంత పరిమాణంలో స్థూల రంధ్రాలు, సూక్ష్మ రంధ్రాలు ఇవన్నీ ఏర్పడి ఉంటాయన్నమాట. కాబట్టి పెద్దగా మనకు అంత సమస్య అనేటువంటిది ఉండదు. ఇది మనం తెలుసుకోవాల్సిందనమాట. గ్రాన్యూల్స్ అంటే ఒక ఐడియా వచ్చిందా? కణ సముదాయాలు అవి వచ్చిందా లేదా? లేకపోతే ఏదో నేనేదో చెప్పుకున్నట్టుగా ఉంది, నా ఏదో కణ సముదాయాలు రోజు నేను ఆ కణ సముదాయాలు తిరిగినట్టు, నాకేదో అవసరమైనట్టు అలా తెలుసుకోవడం కోసం చెప్తున్నాను నేను. అంతా ఒక ఎమోషన్లో వెనకండి, ఏదో ఒక దీంట్లో అర్థం చేసుకునే బాణీలో మీరు వినాలన్నమాట. అర్థమవుతుందా? కణ సముదాయాలు అంటే ఏంటి? ఇప్పుడు మనం హ్యూమస్ కొలైడ్స్ చెప్పుకున్నాం, అలాగే క్లే కొలైడ్స్ చెప్పుకున్నాం. ఇవన్నీ మనం ఇచ్చినటువంటి సైజు కంటే చిన్న మొత్తంలో ఉండేటువంటి, చిన్న సైజులో ఉండేటువంటి కణాలు. ఇవన్నీ ఏం చేస్తాయి, ఎప్పుడైతే హ్యూమస్ ఇవన్నీ దగ్గరికి చేరాయో చిన్న చిన్న సముదాయాలుగా మారుతూ ఉంటాయి. దాన్నే మనం ఏమన్నామంటే గ్రాన్యూల్స్ అని అన్నాం అనమాట. దాన్నే ఫ్లాక్యులేషన్ అని అంటున్నాం, డీఫ్లాక్యులేషన్ అని. అవన్నీ విడిపోవడాన్ని ఏమంటామంటే డీఫ్లాక్యులేషన్ అని చెప్తాం అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో వేసవి కాలంలో భారీ లోహాలను పీల్చుకొని భూగర్భ జలాలు కలుషితం కాకుండా చేస్తాయి, అది కూడా చేస్తాయి అన్నమాట. సో హ్యూమస్ తాలూకు ఇంకొక యాక్టివిటీ ఏంటంటే భారీ లోహాలు, చాలా రకాలు మనం చదువుతూ ఉంటాం. భారీ లోహాలు ఏమైనా ఎగ్జాంపుల్ ఏంటని చెప్పండి దానికి సంబంధించి. లెడ్ కానీ లేకపోతే ఇంకా ఉన్నాయి కదా, సీజిఎం అంటున్నారు. ఇంకా ఇలాంటి భారీ లోహాలు ఏమైనా, మెర్క్యూరీ,
ఇలాంటివి ఏమైనా కనుక ఉండేటప్పుడు ఏంటంటే వాటిని కూడా పీల్చుకొని భూగర్భ జలాలు కలుషితం కాకుండా చేస్తాయి. హ్యూమస్ అంత యాక్టివిటీ చేస్తుంది చూడండి. హ్యూమస్ అనేటటువంటిది అంత యాక్టివిటీ చేస్తుంది అనమాట. ఏదైనా ఇలాంటి కాలుష్యాలు ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా పీల్చుకుంటూ ఉంటుంది హ్యూమస్ అనమాట. వేసవికాలంలో నేల ఉష్ణోగ్రతను సమతూకంలో ఉంచుతుంది. నేల ఉష్ణోగ్రత వేసవికాలంలో ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుంది. అటువంటిప్పుడు దాన్ని కూడా సమతూకంలో ఉంచుతుంది. సేంద్రీయ పదార్థాలు చివికేటప్పుడు ఆక్సిన్లు, విటమిన్లు, శిలీంధ్రాల విషాలను ఉత్పత్తి చేయడం వల్ల మొక్కల రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధుల బారి నుంచి రక్షించడం అనేటువంటిది జరుగుతుంది. హార్మోన్లు మొక్కల పెరుగుదలకు అవసరమయ్యేటటువంటి హార్మోన్లన్నీ కూడా రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది. అన్ని రకాల పనులు చేస్తుంది అబ్బా, సింపుల్గా చెప్పాలి అని అంటే. ఈ హ్యూమస్ అనేటటువంటిది నేలలో ఉండి మొక్కకి కావలసినటువంటి అన్ని రకాల యాక్టివిటీస్ కూడా ఏది మంచిది అవన్నీ కూడా చేస్తూ ఉంటుంది. అలాగే నష్టం కలిగించేటువంటి భారలోహాలు పీల్చుకోవడము, లేకపోతే ఇంక ఇలాగ ఏదైతే నష్టాలు ఉంటాయో వాటన్నిటిని కూడా ఉంచుతుంది. వాటన్నిటిని కూడా వాటి నష్టాల నుంచి కాపాడుతూ ఉంటుంది. ఇలాగనమాట హ్యూమస్. అందుకే దాన్ని ఒక పెద్ద మనిషి అని అన్నాం. మధ్యలో ఉండేటువంటి ఒక పెద్ద మనిషి అని మనం అందుకే హ్యూమస్ అని అన్నాం అనమాట. కాబట్టి ఈ హ్యూమస్ అనేటటువంటిది నేలలో ఉంటేనే మనకి ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. అందుకే మనం సేంద్రియ ఎరువులన్నీ కూడా ఎప్పటికప్పుడు అందించాలని మనం చెప్తూ ఉంటాం అనమాట. ఇంకేం చేస్తుందో చూద్దాం. చీలేట్గా వ్యవహరించి సూక్ష్మ పోషకాల లభ్యతనవి పెంచుతుంది. ఇప్పుడు మనకి జింక్ చీలేట్ అని అంటుంటారు, జింక్ చిలామిన్ అని అంటుంటాము, జింక్ చీలేట్స్ అని అంటుంటారు. అవి దానికి అటాచ్ అయ్యేటువంటి ఒక రకమైనటువంటి అణువులు అనమాట. ప్రధానమైనటువంటి అణువు ఏదైతే ఉందో దానికి అటాచ్మెంట్ అయ్యేటువంటి అణువులనే మనం ఏమంటామంటే చీలేట్స్ అని మనం పిలుస్తుంటాం అనమాట. దాని గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం. సో ఈ పంటను కీటకాల బారి నుంచి, తెగుళ్ళ బారి నుంచి కాపాడడానికి అవుతుంది. ఫలసాయము, నాణ్యత, రుచి పెరిగి అధిక కాలం నిల్వ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇలాగనమాట అన్నీ ఉపయోగపడి దానికి అవసరమైనటువంటి యాక్టివిటీస్ అన్నింటినీ కూడా చేసేది ఏంటనమాట హ్యూమస్ అనేటటువంటిది. సో అంత ఇంపార్టెన్స్ దీనికి హ్యూమస్కి ఉంది. కాబట్టి మనం ఏం చేస్తుంటామంటే సేంద్రీయ పదార్థాన్ని మనం ఎప్పటికప్పుడు నేలకి అందించండి అని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారు. ఓకే, సో కొన్ని పాత మెటీరియల్స్లో ఏంటంటే తేలిక నేలలు, బరువు నేలలు అని చెప్పేసి ఒకటి ఉంది. అది మీ దగ్గర ఉందా? ఎవరి దగ్గర ఉంటే చూడండి. అంటే తేలిక నేలల్లో సేంద్రీయ పదార్థం వేస్తే ఎలా ఉంటుంది, అదే బరువైన నేలల్లో సేంద్రీయ పదార్థం వేస్తే అక్కడ జరిగేటువంటి చర్యలు ఏంటనేది ఒక చిన్న డయాగ్రమాటిక్గా ఒకటి అక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇసుక నేలలు అంటే తేలిక నేలలు, బరువైన నేలలు అని అంటే బంకమన్ను నేలలు, ఇవి అనమాట. బంకమన్ను నేలలు తీసుకున్నాము, ఇసుక నేల తీసుకున్నాం. సో ఇసుక నేలలో మనం చూసేటట్టయితే ఏంటంటే నీటిని నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం ఇసుక నేలల్లో తక్కువగా ఉంటుంది సాధారణంగా. అందులో డ్రైనేజ్ ఇది ఉండదు, మురుగునీరు అనేటువంటి నిలబడేటువంటి అవకాశము దాంట్లో ఉండదు. అదే మనకి దీంట్లో తీసుకున్నాం అనుకోండి, ఏది బంకమన్ను నేలలు తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఎలా ఉంటుంది, నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం బాగా ఎక్కువగా ఉంటుంది. నీరు అంత తొందరగా వెళ్ళిపోదు బయటికి. ఇప్పుడు ఇసుక అయితే ఊరికే స్థూల రంధ్రాల ద్వారా నీరు బయటికి వెళ్ళిపోతుంది. అదే బంకమన్నులో అయితే అలా ఉండదు కదా. కాబట్టి మధ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. మురుగునీరు అంటే అంత డ్రైనేజ్ అంత ఇదిగా ఉంటుంది, డ్రైనేజ్ అందులో సమస్యగా ఉంటుంది. ఇలాంటి నేలలకి, ఇసుక నేలకి సేంద్రీయ పదార్థం అందిస్తే ఏమవుతుంది, అలాగే బంకమన్ను నేలకి సేంద్రీయ పదార్థం అందిస్తే ఏమవుతుంది, ఇది మనకి ఇక్కడ ఉండేటువంటి ఇదనమాట. అలాగే అందించిన తర్వాత ఏంటంటే రెండిట్లోనూ కూడా ఇసుక రేణువుల మధ్య హ్యూమస్ చేరుతుంది. ఏదైతే హ్యూమస్ మనం అందిస్తూ ఉంటామో ఆ హ్యూమస్ అనేటువంటిది ఈ ఖాళీగా ఉండేటువంటి ఇసుక రేణువుల మధ్యలోకి చేరిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇసుక అదే తేలిక నేలలకి కూడా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కొంతవరకు వస్తుంది. ఎందుకు వస్తుంది? అది హ్యూమస్ వల్ల వస్తుంది. తేలిక నేలలు అంటే ఇసుక నేలలు, అవి మట్టి రేణువులన్నీ కూడా ఖాళీగా ఉంటాయి అనుకోవడం, మనం అనుకోండి అలాగా. ఈ మధ్యలోకి ఇది చేరినప్పుడు సేంద్రీయ పదార్థము లేకపోతే హ్యూమస్ చేరినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దానికి కొంత శక్తి అనేది వస్తుంది. ఏ శక్తి వస్తుంది? ఆ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కొంతవరకు దానికి పెరుగుతుంది. అదే మనం దీనికి యాడ్ చేసినప్పుడు, ఏది బంకమన్ను ఏదైతే ఉందో దానికి సేంద్రీయ పదార్థాన్ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుందని అంటే ఇవే ఇప్పుడు చెప్పాను కదా, గ్రాన్యూల్స్ అనమాట. రేణువుల సముదాయం ఏర్పడుతుంది. రేణువుల సముదాయం, చిన్న రేణువులన్నీ కలిపి ఒక గుంపులాగా ఏర్పడతాయి, మరొక గుంపు ఏర్పడతాయి, ఇంకో గుంపు ఏర్పడతాయి. ఒమ్మటీడియమ్స్ ఎలాగైతే ఉంటాయో ఇలా కూడా దీంట్లో అలా ఉంటాయన్నమాట. సో చిన్న రేణువుల సముదాయం ఇలాగ సముదాయాలు ఏర్పడతాయి. ఈ ఒక సముదాయానికి రెండో సముదాయానికి మధ్యలో ఏమవుతుందన్నమాట,
ఖాళీ వస్తుంది, మళ్ళీ అక్కడ స్థూల రంధ్రాలు సూక్ష్మ రంధ్రాలు మళ్ళీ కొత్తగా క్రియేట్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందనంటే బంక నేలల్లో ఉండేటటువంటి ఏదైతే సమస్య ఉందో, ఏ సమస్య, మురుగునీరు పోయే సమస్య, మురుగునీరు పోదు అందులో. సో ఆ సమస్య ఆ విధంగా సాల్వ్ అవుతుంది. దీంట్లో బంకమన్ను నేలల్లో మురుగునీరు పోవడం అనేటువంటిది సమస్య. జనరల్గా మనం ఎప్పుడైతే సేంద్రీయ పదార్థాన్ని దాన్ని అందించామో ఏమైందనంటే అందులో ఉండేటువంటి హ్యూమస్ కొల్లాయిడ్స్, దాంతోపాటుగా క్లే కొల్లాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గ్రాన్యూల్స్గా ఏర్పడమే కాకుండా మళ్ళీ దాంట్లో కూడా ఇంకా స్థూల సూక్ష్మ రంధ్రాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందనంటే కొంచెం డ్రైనేజ్ అనేది వస్తుందన్నమాట. నీరు నిలబడిపోయేటువంటి పరిస్థితి దాంట్లో కూడా ఉండదు. అర్థమైందా? తేలిక నేలల్లో అయితే నీరు నిలబడదు, అక్కడ నిలబడేటట్టు చేయాలి. అదే బరువు నేలల్లో అయితే నీరు నిలబడిపోద్ది, ఆ నీరు నిలబడకుండా చేయాలి. ఇది ఇక్కడ చేసేది. హ్యూమస్ ఈ రెండింటినీ కూడా సాల్వ్ చేస్తుంది, సింపుల్గా మనం చెప్పాలంటే. అర్థమైందా? తేలిక నేలల్లో నీరు నిలబడదు, నీరు నిలబడేటట్టు చేస్తుంది తేలిక నేలల్లో. అదే బరువు నేలల్లో ఏంటి, నీరు నిలబడిపోద్ది, డ్రైనేజ్ ఉండదు. కాబట్టి ఎప్పుడైతే ఈ గ్రాన్యూల్స్ ఏర్పడ్డాయో నీరు మళ్ళీ మధ్యలో రంధ్రాల ద్వారా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే ఆ మురుగునీరు ప్రాబ్లం అనేటువంటి సాల్వ్ అవుతుంది. ఇవి సింపుల్గా మనం తెలుసుకోవాల్సింది అనమాట. సేంద్రీయ పదార్థం వేస్తే ఏమవుతుంది, సేంద్రీయ పదార్థం వేయకపోతే ఏమవుతుంది అనేది మనకి క్లియర్గా ఇచ్చారనమాట. సో తేలిక నేలల్లో వేస్తే ఏమవుతుంది, అలాగే బరువైన నేలల్లో వేస్తే ఏమవుతుంది, దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా దీంట్లో మనకి క్లియర్గా అర్థమైందా? ఇది ఏమైనా అర్థమవుతుందా? తేలిక నేలలు అలాగే బరువైనటువంటి నేలలు. సో తేలిక నేలలో సమస్య ఏంటి, నీటిని నిలబెట్టుకోలేవు. సేంద్రీయ పదార్థం వేస్తే ఆటోమేటిక్గా నీటిని నిలబెట్టుకుంటాయి. బరువు నేలల్లో సమస్య ఏంటి, మురుగునీరు సమస్య, డ్రైనేజ్ అనేది ఉండదు. ఎందుకంటే మట్టి రేణువులన్నీ చిన్నగా ఉంటాయి కాబట్టి ఈ బంకమట్టి నేలల్లో నీరు బయటికి పోదు. ఆ నీరు బయటికి పోయేటట్టుగా చేస్తుంది ఏంటనమాట సేంద్రీయ పదార్థం. ఎలాగ చేస్తుంది, గ్రాన్యూల్స్ ఏర్పడతాయి, మట్టి రేణువుల సముదాయాలు అంటారనమాట. ఇలాగ మట్టి రేణువుల సముదాయాలు ఏర్పడేటువంటి విధానాన్ని మనం ఏమంటున్నాం అంటే ఫ్లాక్యులేషన్ అంటున్నాం. ఫ్లాక్యులేషన్ అనమాట, గుమిగూడుట లేదా ఫ్లాక్యులేషన్ అంటాం. సో ఫ్లాక్యులేషన్ అంటాం అనమాట. అంటే ఏంటనమాట, ఈ మట్టి రేణువులన్నీ కూడా ఒక దగ్గర గుమ్మిగూడుతూ ఉంటాయి, చిన్న గుంపులుగా మారుతూ ఉంటాయి అన్నమాట. ఈ అతి సూక్ష్మంగా ఉండేటటువంటి బంకమట్టి రేణువులు అన్నీ కూడా గుమిగూడుతూ ఉంటుంటాయి. ఈ గుమిగూడినప్పుడు ఎప్పుడు కూడా ఒక గుంపుకి రెండో గుంపుకి మధ్యలో కొన్ని సూక్ష్మ రంధ్రాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. దాని ద్వారా ఏదైతే ఈ మురుగునీటి సమస్య ఉందో అది మనకి సాల్వ్ అవుతుంది. అదేనా? సో ఇలాగా హ్యూమస్ అనేటటువంటిది ఏం చేస్తుంది అనమాట, రెండు రకాలుగాను చేస్తుంది. ఇసుక నేలల్లో సమస్యని పరిష్కరిస్తుంది, బంకమన్ను నేలల్లో సమస్యని కూడా అది ఎఫెక్టివ్గా పరిష్కరిస్తుంది. సో అక్కడ డ్రైనేజ్ లేకుండా ఉన్న పరిస్థితి, ఇక్కడేమో ఎక్కువ డ్రైనేజ్ అయిపోయిన పరిస్థితి. రెండింటినీ కూడా సమర్థవంతంగా పరిష్కారం చేసేది ఏంటనమాట, హ్యూమస్ అనమాట. ఇంతకన్నా మనం హ్యూమస్ గురించి మనం మరీ ఎక్కువ పొగుడుకోకూడదు. మందేనా చేస్తుంది కదా అని చెప్పి మరీ పదే ఎందుకు చెప్పుకోవాలా చెప్పుకోకూడదా? చెప్పుకోవడం కూడా అవసరమే. ఎందుకనంటే మరి అది చేస్తేనే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి సేంద్రీయ పదార్థము దాని తాలూకు ఇంపార్టెన్స్ అనేటువంటిది నేను చెప్తున్నాను ఇండైరెక్ట్గా. ఎందుకు సేంద్రీయ పదార్థం అది మనం తెలుసుకోవాలి. సేంద్రీయ పదార్థం ఎందుకు, ఊరికే బోల్డంత నైట్రోజన్ వేస్తున్నాము, యూరియా వేస్తాం, లేదంటే పొటాష్ వేస్తాం, లేకపోతే ఇంకో ఎరువు వేస్తాం, ఇవన్నీ వేస్తాం కదా. మరి అలాంటప్పుడు అవన్నీ వేసే బదులు అదే ఈ గెత్తం మళ్ళీ వేసుకోవడం ఎందుకు, ఈ FYM ఇవన్నీ కూడా ఎందుకు వేసుకోవాలి అని అంటే ఇది యాక్టివిటీ. ఇలాగ మనం ఒకవేళ సేంద్రీయ పదార్థం వేయలేదనుకోండి, సరైనటువంటి మోతాదులో సేంద్రీయ పదార్థం మన నేలలో లేవనుకోండి, ఈ యాక్టివిటీస్ అన్నీ ఒకదానికొకటి దెబ్బతింటూ ఉంటాయన్నమాట. దీంట్లోనేమో డ్రైనేజ్ ఎక్కువైపోద్ది, దీంట్లోనేమో డ్రైనేజ్ ఉండదు. డ్రైనేజ్ ఉండకపోవడం వల్ల ఏమవుతుంది, నీరుతో నిండిపోయి ఉంటాయి పొలాలన్నీ కూడా. సో పంట సరిగ్గా దిగుబడి రాదు, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి, ఎప్పుడైనా సరే పంటలు పండించాలంటే ఏం చేయాలన్నమాట, సేంద్రీయ పదార్థం సక్రమంగా వేసుకుంటే చాలు. అంతకన్నా మనం ఏమీ చేయాల్సినటువంటి అవసరం లేదు. సేంద్రీయ పదార్థం లేదా ముందు ఎర్లియర్ స్టేజ్లోనే మనం వేసుకుంటాం, ఆఖరి దుక్కుల్లోనూ లేకపోతే ముందుగా దుక్కు చేసినప్పుడు ఇలాంటప్పుడే మనం వేసుకోమని చెప్తూ ఉంటాము. అలాగా అవన్నీ చేసుకుని ఉంటే ఆటోమేటిక్గా మిగతా పనులన్నీ బాగా జరుగుతాయి. లేదనంటే ప్రాబ్లమేటిక్గా ఉంటాయి అన్నమాట. ఏదో జరుగుతుంటుంది, ఆ తర్వాత ఇంకేదో జరుగుతుంటుంది, అలా అవుతుంటాయి అన్నమాట, ఆగిపోతూ ఉంటాయి, యాక్టివిటీ కరెక్ట్గా ఉండదు. సో ఇదండి హ్యూమస్కి సంబంధించినటువంటి యాక్టివిటీ. హ్యూమస్ ఇన్ని రకాలైనటువంటి మంచి పనులు చేస్తుంది కాబట్టి దాన్ని పెద్ద మనిషిలాగా మనం కాస్త గౌరవించాలి అంతే. హ్యూమస్
అని అనుకుంటూ ఉండాలన్నమాట. ఏదైనా మంచి దాని మీద మంచి బిట్స్ వస్తే బాగుండు. చక్కగా హ్యూమస్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక రోజంతా చెప్పుకున్నందుకు గాను ఏదైనా మంచి బిట్లు ఏమైనా వస్తే బాగుంటుంది. ఇస్తుంటారు, చాలాసార్లు ఇస్తుంటారు, మంచి బిట్లే ఇస్తుంటారు. ఎలాగా దీన్ని సంరక్షించుకునేటువంటి విధానాలు ఎలాగా అనేటువంటిది మనం చూద్దాం. ఎలాగ ఈ హ్యూమస్ని సంరక్షించాలి అని అంటే, తేలిగ్గా చివికే సేంద్రీయ పదార్థాలనే మనం వాడుకోవాలి. తేలిగ్గా చివికే సేంద్రీయ పదార్థాలనే మనం వాడుకోవాలి అంటే ఏంటనమాట, బాగా మళ్ళీ లిగ్నిన్స్, సెల్యులోజు, ఇంకేంటి కొవ్వు పదార్థాలు, ఇవన్నీ కూడినటువంటి పదార్థాలు మనం ఊరికే పొలానికి వేసి ఇది చెవకట్లేదు అంటే చెవకదు, అవ్వదు, టైం అవ్వదు, అది అవ్వదు. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, తేలిగ్గా చివికేటువంటి పదార్థాలు మాత్రమే మనం వేసుకోవాలి. ఓకే, అంటే చూసుకోవాలి ఏ పంటలకు సంబంధించిన అవశేషాలు మనం అవన్నీ వేసుకుని ఉంటే అందులో లిగ్నిన్స్, సెల్యులోజు, మిగిలినటువంటి పదార్థాలు తక్కువ ఉంటాయి చూసుకుని అటువంటి వాటిని చేసుకుంటే తొందరగా చివికిపోతుంది, మనకు తొందరగా అవైలబుల్ అవుతుంది అనమాట. లేకపోతే అది అవైలబుల్ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది, టైం తీసుకుంటుంది ఎక్కువగా. మళ్ళీ ఈ మధ్యలో ఏం చేస్తుంటారు, టైం కొలిది సరిగ్గా చివకలేని దాన్ని తీసుకెళ్ళి పొలానికి వేస్తాం. అదేమో మళ్ళీ అక్కడ చివకడం మొదలెడుతుంది, అక్కడ ఉండేటువంటి పోషకాలన్నింటినీ కూడా అది లాగేసుకుంటుంది. మనం వేసిన పంట ఏమో పోతుంది, ఫైనల్గా చివుకుతుంది మొత్తానికి. అదంతా ఏమవుతుంది అనమాట, ఆక్సీకరణం చెంది అవుతుంది. అప్పటికల్లా మన పంట డ్యామేజ్ అయిపోతుంది. పంట డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఇంక ఉపయోగం ఏముంది. అందువల్ల ఏంటంటే ఎప్పుడూ కూడా సరిగ్గా చివకలేనటువంటి సేంద్రీయ పదార్థాన్ని పొలానికి వేయకూడదు. బాగా చివికిన తర్వాత మాత్రమే, హ్యూమస్ స్థాయిలో మాత్రమే దాన్ని మనం పొలానికి అందించాలన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఎరువులు, క్రిమిసంహారక మందులు విచక్షణ రహితంగా వాడకూడదు. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ జీవన ఎరువులు వేయడం వల్ల ఎరువుల యొక్క సామర్థ్యం పెరుగుతుంది. ఐఎన్ఎం అంటే ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ పద్ధతులన్నీ పాటించాలి. ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అంటే తెలుసు కదా, దానికి పోషక నమూనాను బట్టి దానికి సంబంధించినటువంటివన్నీ కూడా అందించాలి, పోషకాలన్నీ కూడా అందిస్తూ ఉండాలి. ఐఎన్ఎం అంటాము. అలాగే ఐపీఎం సమగ్ర సస్యరక్షణ పద్ధతులన్నీ కూడా పాటిస్తుండాలి. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఐపీఎం. ఐఎన్ఎం అంటే ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అని అంటాం అనమాట. అవి అన్నింటినీ కూడా మనం పాటిస్తూ ఉండాలి. పంటల సరళిలో పప్పు జాతి పంటలను చేర్చాలి, అదొకటి ఇంపార్టెంట్ అయిన విషయం అనమాట. మన ఈ పంటలు ఏదైతే వేస్తుంటాం, ఖరీఫ్లో ఒక పంట వేస్తుంటాం, రబీలో ఒక పంట వేస్తుంటాం, అలాగే వేసవికాలంలో వేస్తుంటాం. కొన్ని ఏరియాల్లో అయితే 4 పంటలు కూడా పండిస్తున్నారు ఈ రోజుల్లో. మొక్కజొన్న లాంటి పంటలు వచ్చిన తర్వాత ఏమైందనంటే కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ఒకే పంటలో, ఒక ఎకరంలో కంటిన్యూగా 4 పంటలు మొక్కజొన్న పండించిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఈ రోజుల్లో. అలా చేస్తున్నారు. అంటే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే నేల ఎప్పటికప్పుడు దాని సారాన్ని కోల్పోతూ ఉంటుంది, దాన్ని మళ్ళీ అందిస్తూ ఉండడం, ఇవన్నీ చాలా ప్రాబ్లం అనమాట. అలా అంత కంటిన్యూగా అంత ఇంటెన్సివ్ కల్టివేషన్ అనేది చేయకూడదు. మ్యాక్సిమం వీలైనంత వరకు 1 లేదా 2 పంటలు పండించుకుంటే చాలా బాగుంటుంది. 3 పంటలు అనేది రికమెండేషనే. ఓకే, 3 పంటల వరకు పండించుకోవచ్చు, కానీ మరీ ఇంటెన్సివ్ కల్టివేషన్ చేసుకుంటే తర్వాత ఇయర్స్లో పంటలు బాగా పండే అవకాశం లేదనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. సో కాబట్టి ఏంటంటే పంటల సరళిలో మనం వేసేటువంటి పంటల్లో ఒక ఖరీఫ్లో సపోజ్ ఏదో ఒకటి వేసుకున్నాం అనుకోండి, అట్లీస్ట్ రబీలోకి వచ్చేసరికైనా ఒక పప్పు జాతి పంట అనేటువంటి దాన్ని మనం చేర్చాలి. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం అనమాట. సో బొడిపెల్లో నత్రజని స్థిరీకరించబడి సారవంతం అవుతూ ఉంటాయి. మాగాణి భూముల్లో మురుగునీరు పోయే సౌకర్యాన్ని మనం కల్పిస్తూ ఉండాలి. అది మురుగునీరు పోయిన తర్వాత చేసుకోవాలి. అధిక మోతాదుల్లో భాస్వరం అనేటువంటిది వేయరాదు. సో అధిక మోతాదుల్లో భాస్వరాన్ని కనుక మనం వేసేటట్టయితే అది హ్యూమస్ మీద కొంత ప్రభావాన్ని అది చూపిస్తూ ఉంటుంది. సాధారణంగా మన రైతులకి ఏంటంటే డిఏపి వేసేయాలి. డిఏపి అని ఒకటి ఉంటుంది అనమాట, ఒక ఎరువు, డై అమోనియం ఫాస్ఫేట్ అని. ఏముంటాయి దాంట్లో? నత్రజని ఉంటుంది, భాస్వరం ఉంటుంది అనమాట. సో నత్రజని, భాస్వరం ఉంటాయి. ఎంతెంత ఉంటాయి రైతులకు జనరల్గా తెలియదు, వాళ్ళకి అంత ఇది ఉండదు అనమాట. కాకపోతే ఏంటంటే ఎంతెంత ఉంటాయి, నత్రజని ఎంత శాతం? 18%. ఎంత? భాస్వరం 46% ఉంటుందా? సో ఇవి సాధారణంగా ఇది వాడుతుంటారు అన్నమాట ఎక్కువగా. ఊరికే కొంచెం ఏమైనా డబ్బులు చేతిలో దొరికేటప్పటికల్లా ఒక డిఏపి బస్తా తీసుకెళ్ళి వేసేస్తుంటారు. అదొక సెంటిమెంట్ లాగో లేకపోతే ఒక ఇదిలాగా అయిపోయింది అంతే. అంతే అలా అలవాటు అయిపోయింది అంతే. దానివల్ల అవసరం ఉందా లేదా అనేది ఆలోచించడం అనమాట. కనీసం పంటకాలంలో ఒక డిఏపి బస్తా అయినా వేస్తే వాడి జన్మ ధన్యమైనట్టుగా ఫీల్ అవుతుంటారు అనమాట. పర్వాలేదు, అయిపోయింది, పంట పండేస్తుంది అని ఫీలింగ్ ఉంటుంది. యాక్చువల్గా అందులో ఏం జరుగుతుంది, నైట్రోజన్ ఉంటుంది, భాస్వరం ఉంటుంది. నైట్రోజన్ కొంత ఏంటంటే మొక్క ఇనీషియల్ స్టేజెస్లో పెరగడానికి ఉపయోగపడుతుంది. భాస్వరం అనేది ఏంటంటే వేరు పెరగడానికి ఉపయోగపడుతుంది.
ఇది ఎర్లీ స్టేజ్లో వేయాలి. మొదటి విడత డోసులో మనం వేసుకుంటూ ఉండాలి. లేదంటే బ్యాసల్ డోస్లో వేసుకోవాలి. బ్యాసల్ డోస్ అంటే ఏంటి? బ్యాసల్ డోస్ అంటే ఎప్పుడు వేసే డోస్ని బ్యాసల్ డోస్ అంటారు. బ్యాసల్ డోస్ చివరి దిక్కులో వేసేటటువంటి ఎరువులను జనరల్గా మనం బ్యాసల్ డోస్ అని చెప్పుకుంటాం అనమాట. అప్పుడు మనం వేసేస్తుండాలి. కానీ మనకి ఎక్కువ కలుపు సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జనరల్గా అప్పుడు వేయకుండా ఎప్పుడు వేస్తారనమాట, పంట జస్ట్ మనకి జర్మినేట్ అయిపోయిన తర్వాత మనం వేస్తూ ఉంటాం. ఎందుకంటే ముందే వేసుకుని కూర్చుని ఉంటే అదంతా ఈ గడ్డి, ఎందుకంటే అన్ని ఏరియాల్లోనూ కూడా కలుపు ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి అలా జరుగుతుంటుంది. అలాగా వేస్తూ ఉంటారు. సో ఈ బ్యాసల్ డోస్ ఇవన్నీ కూడా మనం వేసేటప్పుడు జనరల్గా ఏం వేస్తుంటారు బ్యాసల్ డోస్లో? ఏ ఎరువులు వేస్తుంటాం? చివరి దుక్కులో వేసేటువంటి ఎరువులు ఏవి? సాధారణంగా మనకి భాస్వరం ఎరువులు వేస్తుంటాం. కాబట్టి ఏంటంటే రైతులకు ఒక ఇది ఉంటుంది అనమాట, ఊరికి వేస్తూ ఉంటారు డిఏపి పూర్తిగా వేస్తుంటారు అనమాట. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సాయిల్స్ కనుక మనం చూసుకునేటట్టయితే ఒకే ఒక మూలకంలో బాగా రిచ్ అయి ఉన్నటువంటి అనమాట. అన్ని మూలకం ఎక్కువగా ఉంది అని అంటే భాస్వరం. ఎందుకంటే ఇదే ఈ డిఏపి ఒకటి ఊరికే వేస్తూ ఉంటారు అనమాట. డిఏపి వేసి 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 కంటిన్యూగా అలాగా వేస్తూనే ఉంటారు డిఏపి. కాబట్టి ఏంటంటే అది మనకి నేలలోనే ఉంటుంది. అది ఉపయోగపడినంత వరకు ఉపయోగపడుతుంది, మిగిలినంత కూడా అక్కడే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. భాస్వరం ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళిపోదు. మనం ఎంత భాస్వరం వేసినా సరే అది అక్కడే ఉంటుంది అన్నమాట. ఇమ్మొబైల్ అని చెప్పుకుంటాం మనం, అక్కడే ఉంటుంది భాస్వరం అంతా కూడా. కాబట్టి మళ్ళీ వేస్తాడు. ఎప్పుడు పంట పండించినా భాస్వరం వేస్తూనే ఉంటారు అనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందనంటే సేంద్రీయ పదార్థము లేకపోతే హ్యూమస్ డెవలప్మెంట్లో చాలా సమస్యలు అనేటువంటివి వస్తున్నాయి అనమాట. అందువల్ల ఏంటంటే ఊరికే మనం భాస్వరాన్ని వేసేయకూడదు. అదొకటి మనకి చెప్పారు. ఇక్కడ మాగాని మనకి చెప్పారు కదా, అధిక మోతాదుల్లో భాస్వరం వేయకూడదు. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో గత 2-3 ఏళ్ళ క్రితం మన సర్వే చేసిన దాంట్లో తేలింది ఏంటి అని అంటే, కొంతకాలం పాటు భాస్వరం ఎరువులు వేయకపోయినా సరే సమృద్ధిగానే పంటలు పండే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో ఉంది చాలా ఏరియాల్లో. ఎందుకంటే విపరీతమైన వాడకం అనమాట. భాస్వరాన్ని విపరీతమైనటువంటి మోతాదుల్లో వాడుతూ ఉంటారు. డిఏపి ప్రధానంగా వాళ్ళు వేసేది ఏంటంటే డిఏపి అనమాట. డిఏపి వేస్తేనే పంట అనేటువంటి ఫీలింగ్ ఒకటి వాళ్ళకి ఉందన్నమాట. సో అలాగా ఇప్పుడు కొద్దిగా ఏమైనా మారితే మారచ్చు, పంటలు మారుతున్నాయి కాబట్టి ఇది ఒకటి ఉంది. కాబట్టి ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్పండి, అధిక మోతాదుల్లో భాస్వరం వేయకూడదు. రైతులకు ఉండేటువంటి సెంటిమెంట్ ఏంటంటే డిఏపి వేయాలి. డిఏపి ఎక్కువ వేస్తే కనీసం ఒక బస్తానైనా వేస్తే పంట బాగా పండుతుంది అని. డిఏపిలో కొత్తగా ఏమీ లేవు, నైట్రోజన్ ఉంటుంది, భాస్వరం ఉంటుంది, అందుకన్నా ఏమీ లేవు అందులో కూడా. ఆ యూరియాలో వేస్తే నత్రజని ఎలాగో ఉంటుంది దాంట్లో. ఇంకా కావాలంటే భాస్వరం కోసం ఇంకా ఏదైనా వాడుకోవచ్చు, కాంబినేషన్లో ఉండేటువంటి ఎరువు ఏదైనా వాడుకోవచ్చు. డిఏపినే వేయాలి. డిఏపి దాదాపు అక్కడ 46% వెళ్ళిపోతుంది. అందువల్ల అది ఇమ్మొబైల్ అనమాట, ఎక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడే ఉంటుంది. వేరు వ్యవస్థ దగ్గరలోనే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఎక్కువ భాస్వరం ఉండేటువంటి పొలాల్లో ఈ హ్యూమస్ అనేటువంటిది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది అనమాట. అదొకటి. పరిశ్రమల వ్యర్థ పదార్థాలు పొలాల్లోకి చొరబడకుండా నిరోధించుకోవాలి. నేలలో విత్తడానికి నాటడానికి కనీసం 15-20 రోజులు ముందుగా సేంద్రీయ పదార్థాలు వేసి కలిగి ఉండాలి. సో ఇది ఒక బిట్ ఇస్తున్నారనమాట, ఎంత టైంలో మనం వేయాలి, సేంద్రీయ పదార్థాలు ఎన్ని రోజులకు ముందుగా వేసుకోవాలి. చాలా సందర్భాల్లో ఇంపార్టెంట్ బిట్ ఇది. సేంద్రీయ పదార్థాలు ఎన్ని రోజుల్లో వేసుకోవాలి, ఏదైనా విత్తనం వేయడానికంటే ముందు ఎన్ని రోజుల్లో వేయాలి అని అంటే 15-20 రోజులు. బిట్స్ అంటే ఏదో కఠినంగా గట్టిగా బలవంతంగా ఇచ్చేస్తారని ఎప్పుడు మనం అనుకోవద్దు. సింపుల్గా ఉంటాయి బిట్స్ ఎప్పుడు కూడా. మనం ఆన్సర్ చేయడము దాన్ని ఫేస్ చేయడమే కొంచెం తప్పుగా ఉంటాం. కానీ ఇదేం బిట్లే అని అనుకుంటాం మనం. విత్తడానికి నాటడానికి కనీసం ఎన్ని రోజులు ముందు వేయాలి, 15-20 రోజులు ముందుగా సేంద్రీయ పదార్థాలు వేసి బాగా కలిగి దున్నడం అనేది చేయాలన్నమాట. తర్వాత తేలికపాటి సేద్య పద్ధతులు అవలంబించడం వల్ల హ్యూమస్ స్థిరీకరణ జరుగుతుంది. నేల ఉపరితలాన్ని బెట్ట పరిస్థితులు ఎప్పుడు కూడా సేంద్రీయ పదార్థంతో కప్పి ఉంచాలి. ఇదన్నమాట. సో ఇవి జరుగుతున్నటువంటివి హ్యూమస్కి సంబంధించినటువంటి విషయాలు. నేల గుణగణాలపైన హ్యూమస్ ఏం చేస్తుంది అనేటువంటిది, అలాగే హ్యూమస్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఈరోజు చాలా చెప్పుకున్నాం. ఏంటి, సాయిల్ బయాలజీ చెప్పాను. అలాగే దాంట్లో ముందేం చెప్పుకున్నాం, నేలలో నీరు అయింది చెప్పుకున్నాము. తర్వాత నేలలో నీరు చెప్పుకున్నాము, అలాగే నేలలో జీవరాశులు చెప్పుకున్నాము. తర్వాత సేంద్రీయ పదార్థం గురించి చెప్పుకోవడం జరిగింది. సేంద్రీయ పదార్థం చెప్పుకున్న తర్వాత ఇంకేంటి, హ్యూమస్ గురించి చెప్పుకున్నాం. మేజర్ టాపిక్స్ ఏవైతే నేను నిన్న చెప్పాను కదా, ఇవన్నీ చెప్పుకుందామని ఈరోజు. సో హ్యూమస్ గురించి కూడా మళ్ళీ మనం చెప్పుకోవడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఇందులో మీకు ఏమైనా ఇంపార్టెంట్గా అనిపించాయా లేదా?
అనిపించాయా లేదా? ఎందుకు ఇవన్నీ అనిపించింది ఎవరికైనా? సో ఇవన్నీ ఎందుకు అనుకుంటే కాదనమాట, ఇవన్నీ మనకు అవసరం, ఇవన్నీ ఇంపార్టెంట్, కోర్ ఏరియా ఇదంతా కూడా 121కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఏరియా అనమాట. ఇంకా ఉన్నాయి కొన్ని టాపిక్స్ ఇక్కడ, సిఈసి అని ఒకటి ఉంది, ఇంకా కొద్ది టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ముఖ్యమైనటువంటి టాపిక్స్ అనమాట. కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకుందాం. తర్వాత జిగట పదార్థాలు చెప్పేయమంటారా? రియాక్ట్ అవ్వట్లేదు, వద్దా? బ్రేక్ కావాలా? ఇప్పుడే కదండి క్లాస్ చెప్పుకున్నా, అప్పుడే బ్రేక్ ఏంటండి? చూడండి, ఆయన అమీనావలి గారు ఎంతో ఇంట్రెస్ట్తో సో ఆయన లాంటి వ్యక్తే అంత నోరు తెరిచి అడిగిన తర్వాత మనం బ్రేక్ ఇవ్వడం కూడా బాగోదు, అంతే కదా. ఆయన ఎంతో ఆసక్తిగా అడిగినప్పుడు తప్పనిసరిగా చెప్పి తీరాల్సిందే. అంటే కొలాయిడ్స్ అంటే ఏంటి అంటే అదే చూస్తున్నారు ఇందాక నుంచి, ఆయన టెన్షన్ పడుతున్నారు, ఈ లెక్చర్ అనేది చెప్తారా చెప్పరా, లేకపోతే మళ్ళీ రేపు అంటారా, ఎంతసేపు కూర్చుని ఈ లెక్చర్ అనేటువంటిది. అంటే ఒక రకమైన ఆందోళన కనిపించింది నాకు. అంటే ఆయన ఆందోళన అంతా ఏంటంటే, ఈ నేలలో జిగట పదార్థాలు చెప్తారా చెప్పరా, లేకపోతే అంతకు ముందే కానీ ముగించేస్తారా, టెన్షన్ పడుతున్నారు, బాగా టెన్షన్ పడుతున్నారు. లేదు, చెప్పుకుందాం. బాగా టెన్షన్ పడుతున్నారు, ఈ లెక్చర్ చెప్తామా చెప్పలేమా అనుకుని. అంత బాధపడాల్సిందే, చెప్పుకుందాం. భలేవారే మీరు మీరు అడిగిన తర్వాత చెప్పకుండా ఎలా ఉంటాం? మీరు అడిగిన తర్వాత చెప్పకుండా ఎలా ఉంటామండి? సో కనీసం ఆ విధంగానైనా మీకు ఈ లెక్చర్ బాగా గుర్తుంటుందని చెప్పేసి అలా చెప్తున్నా. ఓకే, సో అంటే ఇంకా ఉందన్నమాట. ఇంకా ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఏంటంటే, నేలలో జిగట పదార్థాలు ఒకటి, తర్వాత నేలలో అయాన్ల మారకము, అయాన్ ఎక్స్చేంజ్ అనేటువంటిది ఒకటి. అయాన్ ఎక్స్చేంజ్లో 2 రకాలు ఉన్నాయన్నమాట, క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ, యానయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ 2 ఉంటాయి. సిఈసి ఒకటి, అలా ఒకటి ఉంది. తర్వాత ఏంటుందంటే పిహెచ్ ఉందన్నమాట, ఉదజని సూచి అనేటువంటిది ఉంది, ఉదజని సూచి ఉంది. తర్వాత పోషకాల లభ్యత పైన ఉదజని సూచి యొక్క ప్రభావము. అలా డైరెక్ట్గా మనం సమస్యాత్మక నేలల్లోకి వెళ్ళిపోతాం. సమస్యాత్మక నేలలు తర్వాత అన్నమాట. సో నేలలో జిగట పదార్థాలు, సాయిల్ కొలైడ్స్. నేలలో జిగట పదార్థాలు, సాయిల్ కొలైడ్స్. ఇది చెప్పేశాక కొద్దిసేపు బ్రేక్ తీసుకుందాం, ఈ లోపు ఆయన వస్తే చెప్తారు. ఓకే, చిన్న టాపిక్ ఇది. ఆల్రెడీ మనం దీని అందరి గురించి ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం అనమాట. ఇందులో పెద్దగా ఏం లేదు, కొత్తగా చెప్పేది ఏం లేదు, చెప్తాను చూడండి. సో నేలలో జిగట పదార్థాలు, సాయిల్ కొలైడ్స్ అని అంటాం అనమాట. నేలలో గల ఖనిజ సూక్ష్మ రేణువులు, క్లే పార్టికల్స్, అతి సూక్ష్మ రేణువులు, వాటిని ఏమన్నామంటే కొల్లాయిడల్ క్లే అని అంటున్నాం అనమాట. జిగట లక్షణాలను ప్రదర్శిస్తాయి. జిగట అని పెట్టారు, ఇది ఎందుకు పెట్టారో ఏంటో తెలియదు కానీ, జిగట అనేది కరెక్ట్ తెలుగు మీనింగో లేదో తెలియదు కానీ, అంటే ఒక రకమైనటువంటి ఎఫినిటీని ప్రదర్శిస్తూ ఉంటాయన్నమాట. సో సాయిల్ కొలైడ్స్ అని దీన్ని మనం చెప్తూ ఉంటాం. జిగట పదార్థాలని దీన్ని ట్రాన్స్లేట్ చేశారు. నేలలో గల సేంద్రీయ పదార్థ రేణువులు సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న జిగట లక్షణాలను కలిగి ఉండవు. నేలలో ఉన్నటువంటి సేంద్రీయ పదార్థ రేణువులు ఏవైతే ఉన్నాయో అవి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నప్పటికీ కూడా ఏ లక్షణాలు కలిగి ఉండవు? జిగట లక్షణాలను కలిగి ఉండవు. ఖనిజ సూక్ష్మ రేణువులనేమో క్లే పార్టికల్స్ అని అంటున్నాము. ఖనిజ అతి సూక్ష్మ రేణువులను ఏమంటున్నాము అంటే కొల్లాయిడల్ క్లే పార్టికల్స్ అంటున్నాము. క్లే పార్టికల్స్ అంటే సైజ్ ఎంత? లెస్ దాన్ అదే 0.0002 అని అనుకుంటాం. అంతకంటే ఇంకా తక్కువ సైజు ఉండేటువంటి వాటన్నిటినీ కూడా సాయిల్ అదే క్లే కొల్లాయిడ్స్ అని చెప్పేసి మనం పిలుస్తున్నాం అనమాట. ఆ సైజు దానికన్నా తక్కువ సైజు ఇంకా అవే క్లే కొల్లాయిడ్స్ అని అంటున్నాం. సేంద్రీయ పదార్థానికి సంబంధించినటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రేణువులను ఏమంటున్నాం అంటే
హ్యూమస్ కొలైడ్స్ అని అంటున్నాం. లెస్ దాన్ 0.005 ఉంది కదా, అంతకంటే తక్కువ పరిమాణం కలిగినటువంటి లేకపోతే అంతకంటే తక్కువ సైజు ఉండేటటువంటి వాటిని ఏమంటున్నాం అని అంటే హ్యూమస్ కొలైడ్స్ అని అంటున్నాం అనమాట. నేలలో ఇంత విచిత్రాలన్నీ ఉన్నాయి. అర్థమైందా? బండరాళ్ళ దగ్గర నుంచి మనకు లెక్క ఉంది, బండరాళ్ళు ఎంత ఉంటాయో అలాగే కొలైడ్స్ వరకు కూడా మనకు అది కంప్లీట్గా మనకి గుర్తుంటే సాయిల్ సైన్స్ అనేది ఏం లేదన్నట్టు ఉంటుంది అనమాట. సో అది మనకు ఆ సిరీస్ అలా గుర్తుపెట్టుకుంటే మాతృశిలల దగ్గర నుంచి ఈ అనేక రకాల ప్రక్రియల ద్వారా చివరికి ఏర్పడేటటువంటి ఈ చిన్న కణాలు హ్యూమస్ కణాలు. హ్యూమస్ అంటే సేంద్రీయ పదార్థం ద్వారా వచ్చినటువంటి కణాలు అనుకోవచ్చు, అతి సూక్ష్మ కణాలు. ఈ క్లే కొలైడ్స్, కొలాయిడల్ క్లే లేకపోతే క్లే కొలైడ్స్ అని అన్నాం కదా, అతి సూక్ష్మమైనటువంటి మట్టి రేణువులు సింపుల్గా మనం చెప్పుకోవచ్చు. దీనికి కొన్ని రకాలైనటువంటి ధర్మాలు ఉన్నాయి. ఈ జిగట పదార్థాలకి కొన్ని రకాలైనటువంటి ధర్మాలు ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. అక్కడ ఆకృతి ఎలా ఉంటాయనంటే స్ఫటికాకారంలో ఉంటాయి, క్రిస్టలిన్ ఆకారంలో ఉంటాయి, అనాకృతంగా కూడా ఉంటాయి, ఆకృతి లేకుండా కూడా ఉంటాయి అన్నమాట, ఎమార్ఫస్. అలాగే వీటి తాలూకు పరిమాణం ఏంటంటే ఇప్పుడు చెప్పిందే ఖనిజ సూక్ష్మ రేణువులు లెస్ దాన్ 0.002, ఖనిజ అతి సూక్ష్మ రేణువులు లెస్ దాన్ 0.005, హ్యూమస్ కొలైడ్స్ మాత్రం ఖనిజ అతి సూక్ష్మ రేణువుల కంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి. సో దీన్ని బట్టి మనకి వాటి తాలూకు సైజ్ ఎంత అనేటువంటిది క్లియర్గా తెలుస్తుంది. ఇవి రుణ ధన ఆవేశాలు కలిగి ముఖ్యంగా ఎక్కువగా రుణావేశాన్ని కలిగి ఉంటాయి. చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే వాటి కణాల తాలూకు సైజ్ అనేటువంటిది బాగా చిన్నగా అవుతుందో, కణాల తాలూకు సైజ్ ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో వాటికి ఒక రకమైనటువంటి ఆవేశం వస్తూ ఉంటుంది. ఇది ఆవేశం ధనావేశం కావచ్చు లేకపోతే రుణావేశం కావచ్చు. సో ఎక్కువ మొత్తంలో వీటికి ఉండేటువంటి ఆవేశం ఏంటనమాట, రుణావేశం ఉంటుంది వీటికి. ఎక్కువగా వేలాది ధనావేశ అయాన్లను ఆకర్షించి ఇవి పట్టుకోగలుగుతూ ఉంటాయి. ఇంకా వీటికి ఉండేటువంటి ఇంకో ముఖ్య లక్షణాలు ఏంటంటే ఇవి సాగే గుణం కలిగి ఉంటాయి. ప్లాస్టిసిటీ అని అన్నారనమాట, సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. నీటి అణువులను ఆకర్షించి నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం వీటికి ఉంటుంది. అలాగే అతుక్కునేటువంటి గుణం, ఒకదానికొకటి అతుక్కునేటువంటి గుణం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ సాగే గుణము, ఒకదానికొకటి అతుక్కునే గుణము, అలాగే సంకోచ వ్యాకోచ గుణాలు ఇవన్నీ ఉండడం వల్లే వీటిని జిగట పదార్థాలు అని అన్నారనమాట. అర్థమైందా? సో అక్కడ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. సంకోచ వ్యాకోచ గుణం. సో నీటిని పీల్చుకున్నప్పుడేమో వ్యాకోచిస్తాయి, అలాగే నీరు ఎండిపోయినప్పుడేమో బేటలు ఏర్పడుతూ ఉంటాయి. ఇది సంకోచము వ్యాకోచము. సో ఇదన్నమాట. కాబట్టి ఏంటంటే సాగే గుణం ఉంటుంది, అతుక్కునే గుణం ఉంటుంది ఒకదానికొకటి, సంకోచ వ్యాకోచ గుణాలు కూడా ఉంటాయి. అందువల్లే వీటిని ఏమన్నారంటే జిగట పదార్థాలు అని చెప్పేసి మనం పిలుస్తున్నాం అన్నమాట. ఫ్లాక్యులేషన్ మరియు డీఫ్లాక్యులేషన్, విడిపోయే గుణము గుమిగూడే గుణము అది కూడా ఉన్నాయన్నమాట. ఫ్లాక్యులేషన్ మరియు డీఫ్లాక్యులేషన్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, గ్రాన్యూల్స్ ఏర్పడము అలా చెప్పుకున్నాం కదా, దాని ఫ్లాక్యులేషన్, అవన్నీ విడిపోవడం డీఫ్లాక్యులేషన్ అలా అనమాట. నేలలో వివిధ మట్టి రేణువుల కలయికకు విచ్ఛిన్నతకు వాటి ఉపరితలం మీద ఉన్నటువంటి ధన అయాన్లు ఏవైతే ఉంటాయో అవే ప్రధానమైనటువంటి కారణంగా వాటికి చెప్పుకోవచ్చు. క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ చెప్పుకుంటే ఇవన్నీ మనకి ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. సో కాల్షియం అనేటువంటిది ఉంటుంది. మట్టి రేణువుల కలయికకు బాగా తోడ్పడేటువంటి ఇదేంటంటే కాల్షియం అన్నమాట. నేలను బాగా ప్రభావితం చేసేటటువంటి పోషకంగా మనం చెప్పుకోవచ్చు. కాల్షియం ఉంటాయి అక్కడ. అవి ఏం చేస్తుంటాయంటే మట్టి రేణువుల కలయిక ఉపయోగపడుతుంది. సేంద్రీయ పదార్థం కూడా మట్టి రేణువుల కలయికను ప్రోత్సహిస్తూ ఉంటుంది. అయితే సోడియం మాత్రం ఏం చేస్తుందంటే మట్టి రేణువుల యొక్క విచ్ఛిన్నతకు ఉపయోగపడుతుంది. ఉపయోగపడడం అంటే విచ్ఛిన్నతకు కారణం అవుతుంది అని అర్థం అన్నమాట. సోడియం విచ్ఛిన్నతకు ఉపయోగపడుతుంది, అది తోడ్పడము ఉపయోగపడడం కాదు కానీ కారణం అవుతుంది, రీజన్. సో మట్టి రేణువుల విచ్ఛిన్నత అంటే ఏంటనమాట సోడియం, మట్టి రేణువుల కలయిక కాల్షియం. ఇది ఇంపార్టెంట్ బిట్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఈ రెండు కూడా. సేంద్రీయ పదార్థం ఏం చేస్తుంది మనకు తెలిసిందే, అది ఎప్పుడు అందరూ కలిసి ఉండాలి, అందులో మనం ఉండాలి, ఆ టైప్ ఏది సేంద్రీయ పదార్థం హ్యూమస్ అనేటువంటిది ఆ పని చేస్తుంటుంది అనమాట. అందరినీ కలుపుతూ ఉంటుంది, అన్నీ కలిసి ఉండే ఆ టైప్లో ఉంటుంది. ఓకే, సోడియం అనేటువంటిది అలా కాదు, విచ్ఛిన్నం ఎక్కడికక్కడ బ్రేక్ చేసేస్తుంటుంది అనమాట, విచ్ఛిన్నతకు కారణం అవుతుంటుంది సోడియం. అలాగే రెండు ప్రభావాలు ఉన్నాయి, ఒకటి ఏంటంటే బ్రౌనియన్ చలనం, ఒకటి రెండోది ఏంటంటే టిండాల్ ప్రభావం అని ఒకటి, రెండు ఉన్నాయన్నమాట. బ్రౌనియన్ మూమెంట్ అంటే ఏంటంటే నీటిలో అతి సూక్ష్మ రేణువులు హ్యూమస్ ఉన్నప్పుడు తనలో తాను తిరిగే గమన శక్తి ఎక్కువగా ఉండడం వల్ల గురుత్వాకర్షణ శక్తి వల్ల కిందకి దిగకుండా ఉంటాయి, లేదా క్రిందకి దిగడానికి చాలా కాలం పట్టొచ్చు. ఈ మూమెంట్ని ఏమంటారంటే బ్రౌనియన్ మూమెంట్ అని అంటారనమాట. అలా చదువుకోవడమే వాటిని, బ్రౌనియన్ మూమెంట్స్ అని మనం వాటిని పిలుస్తూ ఉంటాం. రెండోది ఏంటంటే టిండాల్ ఎఫెక్ట్, టిండాల్ ఎఫెక్ట్ అనమాట. టిండాల్ ఎఫెక్ట్ అంటే ఏంటి, కొల్లాయిడల్ ద్రావణంలో
కాంతి అన్ని దిక్కులకు పరావర్తనం చెందడాన్ని ఏమంటామంటే టిండాల్ ప్రభావం. చాలాసార్లు డైరెక్ట్గా ఇచ్చినటువంటి బిట్ అనమాట ఇది. టిండాల్ ఎఫెక్ట్ ఇచ్చారు. బ్రౌనియన్ మూమెంట్ కూడా మనకి అడుగుతూ ఉంటారనమాట. సో అవి ఏంటంటే ఆ గమన శక్తి ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే గురుత్వాకర్షణ శక్తి వల్ల కూడా కిందకి దిగకుండా ఉంటాయి అని మనకు చెప్తున్నారనమాట. సో బ్రౌనియన్ గమనం అంటారు దాన్ని. అలాగా గురుత్వాకర్షణ ప్రభావానికి కూడా తట్టుకొని ఆ మూమెంట్ని ఇచ్చేటువంటి పరిస్థితిని మనకి ఏమంటారంటే బ్రౌనియన్ మూమెంట్ అని అంటారనమాట. రెండు ఎఫెక్ట్స్ అక్కడ. బ్రౌనియన్ చలనం ఒకటి, రెండోది టిండాల్ ప్రభావం ఒకటి కొల్లాయిడల్ ద్రావణంలో. ఓకే, అర్థమవుతుంది కదా. ఈ బిట్ చాలాసార్లు మనకు వచ్చిందనమాట. కొల్లాయిడల్ ద్రావణంలో కాంతి అనే దిక్కులకు పరావర్తనం చెందడాన్ని ఏమంటారు అని అంటే టిండాల్ ప్రభావం అని చెప్పి అంటారు. చాలా సందర్భాల్లో వచ్చినటువంటి బిట్ అనమాట అది. కాబట్టి జాగ్రత్తగా మీరు చదవండి. సో మళ్ళీ బ్రేక్ తీసుకున్న తర్వాత అప్పుడు మిగిలినటువంటివి చూసుకుందాం. అయాన్ ఎక్స్చేంజ్ గురించి చూద్దాం. ఓకే, ఈలోపు క్లాస్ ఎవరైనా వస్తే వాళ్ళు తీసుకుంటారు, లేదు అని అంటే మళ్ళీ మనం తీసుకుందాం. అయాన్ ఎక్స్చేంజ్లో మనకి రెండు ఉంటాయి. ఏంటంటే క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ, యానయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ ఉంటాయి. ఆ తర్వాత ఇవి కంప్లీట్ అయిపోతే పీహెచ్ గురించి చెప్పుకుంటే అక్కడ కంప్లీట్ అయిపోద్ది అనమాట. సో ముఖ్యమైనటువంటిది ఎవరైనా ఇంకా రావాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళని రమ్మని చెప్తే బాగుంటుందేమో. ఓకే, అందరూ రావాలి క్లాసులకి. ఇంపార్టెంట్ క్లాసులు కొన్ని ఉంటాయన్నమాట. అర్థమైందా? ఇలాంటి క్లాసెస్ చాలా జాగ్రత్తగా వింటేనే మనకి అర్థమవుతుంటాయి. ఎందుకంటే డిప్లొమా చదివేటప్పుడు ఎప్పుడో మీకు తెలియకుండా అయిపోయింది ఈ కోర్సు. ఫస్ట్ ఇయర్లో మీరు చదివారో చదవలేదో మీకే తెలియదు. అదేదో అయిపోద్ది అనమాట. అలాగే ఏదో ఈ ఇంపార్టెంట్లో అవి చదువుకోమని చెప్తారు, అవే వస్తాయి, అయిపోద్ది, ఎగ్జామ్ అయిపోద్ది. ఇంక 121 పక్కన పడేస్తాం. ఇంకా అర్థమైందా? నెల అంతర్భాగాలు ఒక బొమ్మ వేసుకో, లేకపోతే పిహెచ్కి సంబంధించింది ఒక బొమ్మ వేసుకో, ఇలాంటివి కొన్ని చదువుకొని వదిలేస్తాం అనమాట. వినాలి. కాబట్టి అసలు దాంట్లో విషయం ఏంటనేది మనం తెలుసుకోకుండానే ఆ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. 131 ఇలాంటి కోర్సులు ఎలాగో రాయలేం కాబట్టి కొంచెం అప్పుడే చదువుతారు, మొదట్లోనే చదువుతూ ఉంటారు. ఇప్పుడు ఎగ్రానమీ కావచ్చు, లేకపోతే 121 కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఆ హడావుడిలో వెళ్ళిపోతాయి. కొత్తగా జాయినింగ్, ఆ జాయినింగ్స్ అన్నీ అయ్యేటప్పటికి సెమిస్టర్ సగం అయిపోద్ది. అప్పుడు పట్టుకుంటారు పుస్తకం, ఏంటో తెలీదు, ఏం రాస్తున్నారో తెలీదు, అలా అయిపోద్ది అనమాట. ఫైనల్ ఎగ్జామ్స్ వస్తాయి, ఏదో రాస్తారు, ఇంపార్టెంట్లీ చదువుకుంటూ రాస్తారు, అవన్నీ వచ్చేస్తే అయిపోయింది ఎగ్జామ్. అసలు 121 ఏంటో ఎవరికి తెలియదు సాధారణంగా. అంటే అంత కాన్సన్ట్రేటెడ్ మనం చదవం. ఇప్పుడు ఎందుకు చదవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే తప్పదు మరి. ఎంట్రన్స్ రాయాలి, అగ్రిసెట్ రాయాలి, అటేమో విఏఏ పరీక్షలు రాయాలి, ఇవన్నీ రాయాలంటే సబ్జెక్ట్ తెలుసుకోవాలి. కాబట్టి మీకు ఆ విధంగా సబ్జెక్ట్ గురించి మీకు చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. కాబట్టి కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను అనేది ఏంటంటే ప్రతిసారి ఇంక 24 గంటలు 121 లేకపోతే ఇవన్నీ పట్టుకుని మనమే ఉండం. సమయం వచ్చింది కాబట్టి ఈ సమయంలో కనీసం కొంతైనా నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అడుగుతుంటారు హ్యూమస్ అంటే ఏంటి, లేకపోతే ఇదేంటి, అసలు పిహెచ్ అంటే ఏంటి, ఇలాంటివి ఎప్పుడెప్పుడో మనకి బేసిక్ డౌట్స్ వస్తుంటాయి అన్నమాట. తర్వాత ఫర్దర్గా మనం చదువుకునేటప్పుడైనా, లేకపోతే సంథింగ్ మీరు ఏదో ఒక బీఎస్సీ అగ్రికల్చర్ చదవాలనుకున్నా, లేకపోతే విఏఏ ఉద్యోగాలు వచ్చిన తర్వాత అయినా ఎవరో ఒకరు ఏదో సమయంలో మనకు అడుగుతూ ఉంటారు. బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది అవసరం. మన ఇప్పుడు ఎగ్జామ్ పరంగా ఇవన్నీ అవసరం, అత్యవసరం. కాబట్టి ఇలాంటి సమయాల్ని వృధా చేసుకోకుండా కొద్దిగా చదవడానికైతే ప్రయత్నం చేయండి. ఓకే, సో మళ్ళీ మనం చిన్న విరామం తర్వాతే, రేపు కాదు ఇంకా మళ్ళీ. అదేంటి ఎంతసేపు నేను ఎంతో మిమ్మల్ని ఇచ్చేస్తే ఇప్పుడే ఎలా గాలి తీశారు ఏంటండి? రేపు అనేసారు మళ్ళా. ఇప్పుడే ఇంక మళ్ళీ దానికి రేపు అనేది లేదు అసలు. అర్థమైందా? ఇప్పుడే మనం చెప్తాం అనమాట. ఇప్పుడే ఇదే చెప్పుకుందాం. ఎవరైనా వస్తే చెప్తారు, మిగతా క్లాస్ చెప్తారు, లేదనంటే మళ్ళీ నేనే చెప్తాను, ఖాళీగా ఉన్నాం కదా. సో అది అయిపోతాయి. ఏదైనా సరే చెప్పాలని అడగాలి మీరు. ఇప్పుడు మీరు అడగడం వల్లే నేను అదన్నీ చెప్పాను. అంటే ఆయనకి సాయిల్ సైన్స్ అంటే అంత ఇష్టమని ఆయన ఎప్పుడు అనుకోలేదు అసలు. అంతే కదా. సరే అయితే ఒక 10 minutes తర్వాత మళ్ళీ కలుసుకుందాం. 10 minutes లేదా 15 minutes తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.